అన్నట్టుగా ఉన్నదట. రేపలు హాయ్ ఆ గాలి మీకు ఊడిగం చేస్తుందా అన్నట్టు. ఊడిగం అంటే ఏమిటి? సేవ చేయడం. ఊడిగం అంటే డబ్బు ఖర్చు లేకుండా చేసేటువంటి సేవ అన్నమాట. సేవ చేయడం. సేవ అంటే సర్వీస్ కదా, మీకు తెలిసినప్పుడు సేవ చేయడం అన్నమాట. ఎలాగా సేవ? డబ్బులు లేకుండా చేసేటువంటి సేవ. ఊడిగము ఇక్కడ మనం రాసాం చూడండి. ఊడిగం చేయడం అంటే సేవ చేయడం, పరిచర్య చేయడం, ఊడిగం చేయడం అన్నమాట. ఊడిగం ఆచరింప సేవ చేయదని, సేవ చేస్తుంది. ఆ గాలి, ఆ పిల్లగాలి మీకు సేవ చేస్తుంది అన్నట్టుగా ఉన్నది. బంగారు రంగులో ఉన్నటువంటి పూలేమో ఆభరణంగా ఉన్నటువంటి ఆ తుమ్మకొమ్మకి ఈ పక్షి గూడు, గిజిగాడి గూడు ఉయ్యాలలాగా ఇలా ఊగుతూ ఉంటుంది అన్నమాట. ఊగుతూ ఉంటే ఆ పిల్లగాలి, సన్నగాలి ఊగుతూ ఉంటేనే అందులో మీరు హాయిగా ఉండండి. మీరు ఇంకా ఎలా ఉంటున్నారు? గిజిగాడ మీకు దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే చిరకాలం నువ్వు బతకండి, నీ భార్య భర్త ఇద్దరు కూడా చిరకాలం బతకండి అని చెప్తున్నారు అన్నమాట. చిరుకుంబంగరు రంగు రంగులకు మేలు చిన్నారి పూర్తి సొమ్ముడు పీలించిన తుమ్మ కొమ్మలకు నీవు నీ సతీరత్నము ఊళ్ళకి ముందరించి రేపవలు హాయింతుగలా గాటు బిడ్డలు మీకు ఊడిగం ఆచరింప గిజిగాడా నీకు దీర్ఘాయువు. అంటే ఇక్కడ ఊడిగము. ఊడిగము అంటే సేవ, సేవ చేయటం అన్నమాట. ఇలాగా కవి ఆ గిజిగాడి గుడికి చెప్తున్నారు అన్నమాట. ఇంకొక పద్యం చూడండి. తేలిక గట్టి పూజలను తెచ్చి రచించదవీవు తోపుడు ఏల గృహము మానవులకు ఏలికి సాధ్యము కాదు దానిలో జాలరు అందులో చిరుకు చెయ్యరు అంతిపురము గొప్పగా పడి ఉలకుటకు మీడవురా గిజిగాడ నీడజా. ఎంత బాగుందో చూడండి పద్యం కూడా. ప్రతి మళ్ళీ గిజిగాడ, ఓ గిజిగాడ పేరు కలిగినటువంటి నీడజ. నీడము అంటే ఇక్కడ గూడు అని అర్థం అన్నమాట. నీడము అంటే గూడు. అయితే జ అంటే పుట్టుట, నీడజము అంటే గూటిలో పుట్టినది. గూటిలో ఏమి పుట్టాయి? పక్షులు. పక్షులు పుట్టాయి అన్నమాట. అలా పుట్టినటువంటి అవి నీవు అంటే నీవు తేలిక సన్ననైనటువంటి గడ్డిపోచలను, అలా గడ్డిపోచలను తీసుకొచ్చి నీవు ఆ ఉయ్యాల గృహము, ఉయ్యాల అనేటువంటి ఆ ఇంటిని నీవు అందులో ఉంచు. అది నువ్వు తయారు చేసుకున్నావు. అందులో నువ్వు ఎలా ఉంటుందా? జాలరులు. జాలరులు అంటే కుచ్చుళ్ళు అని అర్థం అన్నమాట. జాలరులు అంటే ఇక్కడ మీరు ఈ చేపల్ని పెట్టేవాళ్ళు జాలరులు అనుకుంటారు కదా. ఇక్కడ జాలరులు కాకుండా జాలరులు అంటే ఇక్కడ కుచ్చుళ్ళు అని అర్థమాట. అంటే ఏంటి? ఆ ఉయ్యాలలో అవన్నీ మెత్తగా ఉంటాయి అన్నమాట, కుచ్చులుండి. ఇంకా అది ఎలా ఉంటుందా? అందులో జిలుగు చెయ్యలు మృదువైన చక్కని పాన్పుగా చేసుకుంటున్నాయి. ఇందులోనే చక్కగా పాన్పు చేసుకుంటున్నాయి ఆ పక్షులు. జిలుగు చెయ్యలు, ఆ చెయ్యాలంటే పాన్పు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ అన్ని గొప్పగా అవే నీకు చాలా చక్కగా ఉంటాయి. ఇది నీకు మానవులకు ఏలికి. మానవులకి ఏలికి అంటే మానవులకు ప్లస్ ఏలికి. ఇక్కడ మనకు సంధి ఏర్పడుతుంది అన్నమాట. మానవులకి ఎవరికి కూడాను ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇలా పక్షి గూడు అనేది, ఇలా కట్టుబడం అనేది ఇలాంటివి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి పక్షి గూటిని నువ్వు చేస్తున్నావు. ఎంత బాగున్నాయో చూడండి ఈ పక్షులు. ఇక్కడ పక్షి గూటిని నువ్వు ఇక్కడ తయారు చేసుకుంటున్నావు అని చెప్తున్నారు అన్నమాట. ఎవరికి